వారం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పోటీ లేదు. 2, 3 సినిమాలు విడుదలైన అగ్ర హీరోలు నటించేవి లేవు. విడుదలైన వాటిల్లో శ్రీ విష్ణు కథానాయకుడిగా 'ఓం భీమ్ బుష్' చిత్రమైతే రిలీజ్ అయింది. సామాజిక వర్గంతో చాలా నవ్వించాడు. ఈ మూవీ ఎలా ఉంటుందనేది నేను రివ్యూ చెప్పబోతున్నాను. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ వీళ్ళ ముగ్గురు లెగసీ యూనివర్సిటీలో PhD చేస్తారు. వీళ్ళు చేసే పనులు భరించలేక తక్కువ సమయంలోనే ముగ్గురికి డాక్టర్లు ఇచ్చి పంపించేస్తారు. కళాశాల ప్రొఫెసర్. దాంతో భైరవపురం చేరుకుంటారు. యూనివర్సిటీ జీవితంలోనే ఆ ఊళ్ళో కూడా జలసాగా బతకాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు సైంటిస్టులు అవుతారు ఎత్తుతారు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు ముగ్గురు ఆ ఊర్లో వాళ్ళని బుడ్డి కొట్టించాలని ఏ సమస్య అయినా నేను పరిష్కారం చేస్తాను అని ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఊళ్ళో వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు నిజమైన సైంటిస్టులు కాదని. అయితే వాళ్ళు ఏమంటారు, మేము ఆ మహల్లోకి వెళ్తాము, నిధిని కొట్టుకుని వస్తామని చెప్పేసి వీళ్ళు అంటారు. సరే అని చెప్పేసి అప్పుడు ప్రయాణం మొదలవుతుంది. దాంట్లోనే కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. ఓన్లీ మ్యాజిక్ అంటూ మనం ఈ సినిమాలో చూడాలి. జాతిరత్నాలు అంత తరహాలు లేకపోయినా ఒక స్నేహానికి ఒక క్రేజీ ట్రావెల్ అయితే బాగుంటుంది మూవీ. పర్లేదు, ఒకసారి ఏమైతే వాచ్ చేయొచ్చు థియేటర్కి వెళ్ళి. సినిమా అంతా ముక్కలో చెప్పాలంటే హీరోతో పాటు ఇద్దరి మధ్య ఉన్న కామెడీ టైమింగ్ అంతా సినిమాని అయితే బయటకు తీసుకొచ్చింది. చాలా బాగుంది మూవీ. కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్ అన్నీ బాగున్నాయి. ఒకసారి వెళ్ళి వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.